జనరేషన్ మారుతున్న కొద్దీ 10 ఇయర్స్, 10 ఇయర్స్, 10 ఇయర్స్ మీరు వాళ్ళలో గమనించిందేంటి? వాళ్ళ సమస్యల్ని మీ దగ్గరకొచ్చి ఏ జనరేషన్ వాళ్ళు చాలా ఓపెన్‌గా చెప్పుకున్నారు? నేటి తరం, యువతరం కొంచెం ఫ్రాంక్‌గా హ్మ్. ఉన్నదున్నట్టు చెప్తారు. ఆ మధ్య తరం వాళ్ళు కొద్దిగా ఉండనట్టుగా చెప్తారు. వృద్ధులు చాలా సిగ్గుపడుతుంటారు. అంటే ఈ లైంగిక సమస్యల గురించి ప్రస్తావించటం ఏదో నేరము, ఘోరం అన్నట్టుగా భావిస్తారాళ్ళు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలు, అమెరికాలో వాళ్ళకి పాఠ్యాంశము పుస్తకాల్లో రాసి ఉంటాయి. అక్కడ స్లైడ్‌లలో దృశ్య శ్రవణం ఆడియో విజువల్ మాధ్యమాల్లో బొమ్మలేసి స్లైడ్‌లు చూపిస్తూ వాళ్ళకి వివరిస్తుంటాడు టీచరు. ఇక్కడ మనకు పుస్తకాల్లో లేదు. టీచరు చెప్పడు. అమ్మ చెప్పదు, నాన్న చెప్పదు. అత్త చెప్పదు, మామ చెప్పడు. ఎట్లా తెలవాలి లైంగిక విజ్ఞానం గురించి? మరి ఎక్కడ విజ్ఞానం అనేది? ఏదో వాళ్ళకి తోచి తెలిసి తెలవంది ఏదో యూట్యూబ్‌లో చూసుకుంటుంది తప్పనిచ్చి, ఆ విధంగా ఈ రోజున కొంత సమాచార లోపం అనేది మన విద్యా వ్యవస్థని ఇప్పుడు నూతన విద్యా విధానం ప్రవేశపెట్టారు 20 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం. అన్నీ బాగున్నాయి. కానీ అమెరికా, పాశ్చాత్య దేశాలలో ఉన్న విధంగా కొన్ని లైంగిక విద్య గురించి ప్రాథమిక సూత్రాలు, అంశాలను ప్రవేశపెట్టవలసిన అవసరం ఉందని చెప్పి విద్యావేత్తలు, డాక్టర్లు కూడా భావిస్తున్నారు.